నెట్ ఉండదు. విలేజ్ మొత్తం మీద ఒక వీడియో రావాలి. మొత్తం 2 minutes వచ్చినట్లేదు, 2.5 minutes ఏంటి ఎప్పుడన్నా బిల్లా కదా అంటే కంపెనీ ఇప్పుడు ఈ జనవరి తర్వాత అన్న 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 పల్లి గ్రామంలో బండి రమేష్ మాతో 25 ఏళ్ళుగా కలిసిమెలిసి ఉన్నటువంటి ఆనాడు తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు 17వ తరగతి జరగబోతా ఉంది. లక్మాజిపల్లి గ్రామానికి బండి బాధ్యసి వైఫ్ ఆఫ్ రమేష్ నాటు కుటుంబం పోటీ చేస్తూ ఉంది. దాన్ని గెలిపించడం కోసం పార్టీ చేయడానికి నేను గ్రామానికి వచ్చిన. వాటితో పాటుగా వార్డు మెంబర్లు 9 మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ కూడా వాళ్ళ గుర్తుల మీద ఓటేసి నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోరుతాను. లక్మాజిపల్లి గ్రామంలో ఆనాడు ఆయన సర్పంచ్గా ఉండే 13 నేను మంత్రిగా ఉంటే ఇవాళ లక్మాజిపల్లి నుంచి వెళ్ళి గుండేడు వరకు కావచ్చు, లక్మాజిపల్లి నుంచి వెళ్ళి కనగత్తి వరకు కావచ్చు, ఇవాళ ఊళ్ళో ఉన్నటువంటి ఇవన్నీ ఎంత ఆనాడు నేను డెవలప్ చేసే తప్ప ఇక్కడ మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినాక ఒక సింగిల్ పైసా కొత్త గవర్నమెంట్ వచ్చినాక కొత్త ఎమ్మెల్యే వచ్చినాక ఒక రూపాయి పనిచేసేది లక్మాజిపల్లి ప్రజలు బండి రాజేశ్వరి గాడిగుర్తులో వెంకటేశ్వర గ్రామంలో బండి రమేష్ మాతో 25 ఏళ్ళుగా కలిసిమెలిసి ఉన్నటువంటి ఆనాటి తెలంగాణ ఉద్యమ నాయకుడు ఈరోజు స్థానిక సంస్థలు ఎన్నికలు 17వ తరగతి జరగబోతా ఉంది. లక్మాజిపల్లి గ్రామానికి బండి బాధ్యశ్రీ వైఫ్ ఆఫ్ రమేష్ నాటు కుటుంబం పోటీ చేస్తూ ఉంది. వాళ్ళని గెలిపించడం కోసం భక్తి చేయడానికి నేను ఈ గ్రామానికి వచ్చాను. వారితో పాటుగా వార్డు మెంబర్లు 9 మంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరినీ కూడా వాళ్ళ గుర్తుల మీద ఓటేసి నిండు మనసుతో ఆశీర్వదించి గెలిపించాలని చెప్పి కోరుతా ఉన్నా. లక్మాజిపల్లి గ్రామంలో ఆనాడు ఆయన సర్పంచ్గా ఉండే 2013 నుంచి 18 వరకు నేను ఆనాడు మంత్రిగా ఉంటే ఇవాళ లక్మాజిపల్లి నుంచి వెళ్ళి గుండేడు వరకు కావచ్చు, లక్మాజిపల్లి నుంచి వెళ్ళి కనగత్తి వరకు కావచ్చు, ఇవాళ ఊళ్ళో ఉన్నటువంటి ఇవన్నీ ఎంత ఆనాడు నేను డెవలప్ చేసే తప్ప ఇవాళ మళ్ళీ కొత్త వాళ్ళు వచ్చినాక ఒక సింగిల్ పైసా కొత్త గవర్నమెంట్ వచ్చినాక కానీ కొత్త ఎమ్మెల్యే వచ్చినాక ఒక రూపాయి పనిచేసే సందర్భం లేదు. కాబట్టి లక్మాజిపల్లి గ్రామ ప్రజలు బండి భాగ్యశ్రీలు దాటిగుర్తు మీద ఓటేసి గెలిపించాలని